ఇక రాజకీయాలలో గెలిచినాక ఏమేమైతే హామీలు ఇస్తారో అవన్నీ సక్కా వేసుకుంటూ పోవాలి, లేకపోతే జనాలు మస్తు తిట్టుకుంటారు. ఇక ప్రతిపక్ష నాయకులదైతే ఎట్లుంటదంటే ప్రజల పక్షాన నిలబడి సింహాల లెక్క గర్జిస్తారన్నట్టు. ఇంకిప్పుడు మన కేటీఆర్ సార్ కూడా 6 గ్యారెంటీల మీద ఎట్లా అరుచుకుంటాడో చూడుర్రా పారి. కేటీఆర్ సార్ అసలు తగ్గేదేలే అంటున్నాడు కదా. ఈ నడుమ ఏడ మీటింగ్ పెట్టినా గానీ చక్కగా ముఖ్యమంత్రికే సూటి పెడుతున్నాడు. సామెతలతోని దెప్పి పొడుస్తున్నాడు, లాజిక్ తోని లడాయి చేస్తున్నాడు. వెనకటికి రేవంత్ రెడ్డి అసంటోడు ఒకడు ఉండే. వాడు చిన్నప్పటి నుంచే మీ కల్వకుర్తినే పెరిగినట్టున్నాడు. ఆయనకి ఇక్కడ ఈ తాలూకాలనే. ఆయన చిన్నప్పటి నుంచి చదువు రాలేదు, అన్ని చెడు తిరుగులు చిన్నప్పటి నుంచి అలవాటైనవి. వచ్చినాక రోజు బాగా తాగిండు. తాగి ఇంకింత తాగాలనిపించి ఆయనతో వాళ్ళ నాయన జేబులోకి వెళ్ళి పైసలు కొట్టేవేయండి. వాళ్ళ అమ్మ చూసింది, పట్టుకొని ఆయనతో దెబ్బ గుద్దింది. గుద్దితే వాడు తాగిన మత్తులో హోస్ట్లో లేడు. ఆయనతో రోకల్ బండ తీసుకొని అమ్మని కొట్టిండు. అమ్మ చచ్చిపోయింది. నాయనకి వచ్చిండు, నాయనని కూడా రోకల్ బండతో మళ్ళీ అట్లే కొట్టిండు. నాయన కూడా అక్కడనే చచ్చిపోయిండు. చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, చంపేస్తే ఆయనతో తీసుకుపోయి జైల్లో పెట్టిర్రు. నేను జీవితంలో చాలా మంది లత్కోరగాళ్ళని చూసిన, చాలా మంది లుచ్చగాళ్ళని చూసిన, చాలా మంది దొంగలను చూసిన, కానీ నీ అంత గలీజ్గానే అయితే చూడలేదురా భయ్. ఆఖరికి నా కర్మ బాగాలేక రేవంత్ రెడ్డిని కూడా చూసిన, కానీ నీ సొంటని అయితే చూడలేదురా. నేను సొంత తల్లిదండ్రిని చంపినావు, నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అన్నాడట. అప్పటిదాకా చాలా రుబాబుగా నిలబడ్డాడు ఆ పోరాడు. కానీ జడ్జి గారు అడగంగానే 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథను సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. ఇలా రేవంత్ రెడ్డి కథ కూడా కట్లే ఉంది. 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా మొత్తం మీద అయితే అస్సలకే ఇడిసాం అంటున్నాడు. సార్ను నిద్ర లేపినా కూడా 6 గ్యారెంటీల గురించి అరసెకండ్ల మొత్తం చెప్పేంత ప్రిపేర్ అయ్యిండి పబ్లిక్ లకు ఏడవైనా కూడా గివే ముచ్చట్లు చెప్పుకొస్తున్నాడు. ఏడకమ్మ గిలుకుమన్న చక్కగా అడిగిపోయి తేలుతున్నాడు, పబ్లిక్ లో నిలబడుతున్నాడు, మైక్ అందుకొని గిట్లా మాట్లాడుతున్నాడు. ఇప్పటిదాకా సర్కారు వాళ్ళు రైతు బంధు పేరు మీద ఇప్పటి వరకు రైతులకు ఎంత బాగున్నదని లెక్క కట్టి చెప్పుకొస్తున్నాడు. రుణమాఫీ పేరు మీద రైతుల్ని ఎట్లా మోసం చేస్తుందో ముచ్చట చెప్పుకొస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులకు బాకీ పడ్డది ₹1-2 కాదు. ఆనాడు యాసంగి 2023లో 2500 ఎకరానికి బాకీ ఉన్నాడు. ఆ తర్వాత వానాకాలం రైతు బంధు 7500 బాకీ ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళొక 2500. అంటే ఒక్కొక్క ఎకరానికి 17,000. ఒక ఎకరం ఉంటే రైతుకు ₹17,500 రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. దబ్బన మీకు 2 ఎకరాలుంటే 35,000 బాకీ ఉన్నాడు. 4 ఎకరాలు ఉన్నోళ్లకు ₹70,000 బాకీ ఉన్నాడు. ఇంకా ఆఖరి వినాల్సింది పబ్లిక్ ముఖ్యమంత్రి గారిని ఎట్లా తిడుతున్నారు అనేది ఇగో సార్ నోటి నుంచి నాలే. 10 ఏళ్లలో ఎంత కష్టపడ్డాడో ఎంత సుఖపడ్డాడో గాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మాత్రం కేటీఆర్ సార్ కు రెస్ట్ లేదు పోండ్రి. అటు హరీష్ రావు సార్ ఓ మలక అందుకుంటుంటే ఇటు కేటీఆర్ సార్ ఓ మలక అందుకుంటుండు. ఏడిపోయిన ఒకటే మాట, 6 గ్యారెంటీలు ఎటుపోయినాయి, 420 హామీలు ఎటుపోయినాయి. సర్కారోళ్లకు తిన్న తిండి పేయి పట్టకుండా చేస్తున్నాడు పోండ్రి. నిన్నయాల చూస్తున్నా, అమ్మతోడు చెప్తున్నా, తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. అరే ఏం తిట్లు తిడుతుర్రా ఆయన నాకు అర్థం కాదు. మొన్న ఒక అవ్వని చూసిన, మీ కల్వకుర్తి తాలూకానేనట, ఎర్ర సీర కట్టుకున్నది, పెద్ద మనిషి. ఇక ఆమె తిట్టుడు చూస్తేనైతే ఇంకోడు రేషం ఉన్నోడైతే యాడనో పాడుపడ్డ బావి చూసుకొని ఆయన దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లజ్జ లేని బతుకు కాబట్టి బతుకుతుడు, కానీ అది ఏం తిట్లా నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి గిన్ని తిట్లు తినంగానైతే నేనైతే నా జీవితంలో చూడలే. మొన్ననేమో పాటకు ఎత్తుకపోయినరు, తలుపులు ఎత్తుకపోయారు, నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయినరు. రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు, మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు, గంత దొంగ. గులాబీ బాస్ కేసీఆర్ సార్ ఇంట్లున్నా కూడా ఇటు హరీష్ రావు గారు, అట్నే కేటీఆర్, అట్నే కవితక్క ముగ్గురు 3 దిక్కుల నుంచి సర్కారులకు సుక్కలు చూపిస్తున్నారు. ఇక ఇయాలను రేపు గులాబీ అధినేత కేసీఆర్ సార్ కూడా బయటకు వస్తాడన్న గుసగుసలు వినబడుతున్నాయి. గాని ఈ కష్టమేదో 10 ఏళ్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ జనాల దగ్గరికి వచ్చి గిట్టనే మాట్లాడుంటే ఇప్పుడు పరిస్థితి గిట్లు ఉండకపోవు కదా సారు అని కామెంట్లు చేస్తున్నారు కొందరు పబ్లిక్.